హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే నేను క్యాప్టెన్ మిల్లర్ సినిమా చూశాను. క్యాప్టెన్ మిల్లర్ సినిమాలో మనకి ఇండిపెండెన్స్ రాకముందు బ్రిటిష్ రూలింగ్ లో ప్రజలు ఎలా సఫర్ అయ్యేవాళ్ళు అని చెప్పి అంతా చూపిస్తాడు. మూవీలో జరిగే క్యారెక్టర్స్ అన్ని ఫిక్షనలే అయినప్పటికీ ఆ బ్రిటిష్ రూలింగ్ లో చాలా మంది ఇలాగే సఫర్ అయ్యారు. ఈ మూవీ అంతా బాగా ల్యాగ్ చేశారని చెప్పి నాకు అనిపించింది. అన్నెసరీ సీన్స్ కూడా ఎక్కువైపోయాయి. మూవీలో అసలు ట్విస్ట్ ఏమి ఉండవు. అండ్ యాక్షన్ సీన్స్ అయితే అసలు ఏ ఇంపాక్ట్ అసలు క్రియేట్ చేయవు. యూజువల్లీ ధనుష్ పర్ఫార్మెన్స్ అయితే నాకు చాలా బాగా ఇష్టం, కానీ మూవీ సరిగ్గా లేకపోతే ఆయన చేస్తారు ఆయన. అండ్ హీరోయిన్ ప్రియాంక మోహన్ అయితే ఏదో పెట్టాలి కాబట్టి పెట్టేశారు అలా. అండ్ ఈ మూవీలో టాలీవుడ్ యాక్టర్ సందీప్ కిషన్ కూడా ఉంటారు. ఆయనకు కూడా అంత హైప్ ఏమి ఉండదు, కానీ ఏదో ఉన్నారంటే ఉన్నారంతే. అండ్ సీనియర్ యాక్టర్ శివరాజ్ కుమార్ నైనా ఏమైనా మంచిగా చూపించారంటే అది కూడా లేదు. ఆయన ఫస్ట్ స్టార్టింగ్ లో కనిపిస్తాడు అండ్ మళ్ళీ లాస్ట్ వస్తాడు. ఆ లాస్ట్ సీన్ కూడా అంత హైప్ ఏం క్రియేట్ చేయదు. మొత్తానికి సినిమా అయితే ఒక నార్మల్ వేలో వెళ్తూ ఉండిద్ది. నాకైతే సినిమా మొత్తం చాలా బోర్ కొట్టింది. ఇది ఇంకా మంచిగా తీయొచ్చు అని చెప్పి అనిపించింది. సో ఫ్రెండ్స్, మీరు ఈ సినిమా చూసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుందో ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జిమిత్ టాక్స్.